సేమియా ఉప్మాని ఎలా చేయాలో చూద్దామండి. కమ్మగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు సేమియాతోటి స్వీట్ చేసుకోవటమే కాకుండా ఉప్మా కూడా ట్రై చేయండి. ముందుగా ఒక గ్లాసు సేమియాని తీసుకోండి. ఒక క్యారెట్ను, 4 పచ్చిమిర్చి, 5 లేదా 6 బీన్స్ని ముక్కలుగా తరిగి ఉంచండి. ఒక పెద్ద సైజు టమాటాని, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా ముక్కలుగా తరిగి ఉంచండి. ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టి సేమియాని వేయండి. దీంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసి స్టవ్ సిమ్లో ఉంచి మాడకుండా కలుపుతూ సేమియాని ఎర్రగా ఫ్రై చేయండి. సేమియా కలర్ మారి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సేమియాను చల్లారనివ్వండి. మళ్ళీ బాణీ పెట్టి కొంచెం ఎక్కువ ఆయిలే వేయండి. దీంట్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేయండి. తాలింపు ఫ్రై అయిన తర్వాత తరిగిన కూరగాయ ముక్కలన్నీ ఇందులో వేయండి. వీటిని కలుపుతూ బాగా ఫ్రై చేయండి. దీంట్లోనే 3 స్పూన్లు పచ్చి బఠానీలను కూడా వేయండి. వీటిని తాలింపులో కూడా వేయచ్చండి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1.5 గ్లాసు నీళ్లను వేయండి. 1 గ్లాసు సేమియాకి 1.5 గ్లాసు నీళ్లు పడతాయి. దీంట్లోనే తగినంత ఉప్పును వేయండి. నీళ్లను బాగా మరిగించండి. నీళ్లు మరిగాక సేమియాను ఇందులో వేయండి. తడి అంతా పోయి సేమియా గట్టి పడేదాకా బాగా ఉడికించండి. మూత పెట్టి ఉడికించినా కూడా త్వరగా ఉడుకుతుంది. తడి అంతా పోయి పొడిలాడుతూ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి.